నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వారఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈ వారం పలు విధాలుగా నూతనమైనటువంటి బాధ్యతలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యమైనటువంటి అంశాల్లో ఏమాత్రం కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అలా కనుక చేస్తే పరిస్థితులు అన్నీ కూడా మీరు ఆలోచించిన దానికంటే భిన్నంగా మారిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అలాగే మీరు పనిచేసేటటువంటి కార్యాలయాల్లో వివిధ కారణాల చేత ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ వారం తిరిగి మళ్ళీ ప్రారంభమయ్యేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. టీం వర్క్లో మీకున్నటువంటి ప్రాధాన్యత అనేది విశేషంగా పెరగబోతుంది. వివిధ రూపాల్లో ప్రాజెక్టులు, ఇతరమైనటువంటి నిర్మాణము, సాంకేతికపరమైనటువంటి అంశాలు కావచ్చు, రవాణా రంగంలో కావచ్చు, మీకున్నటువంటి మంచి అవకాశాలు కూడా ఈ వారం రాబోతూ ఉన్నాయి. అలాగే ఈ వారం అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. అదే సందర్భంలో మీరు ఎవరికైనా చెల్లించవలసినటువంటి ధనం ఉంటుందో వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా మీరు సిద్ధం చేసుకుంటూ ఉండాలి. కుటుంబంలో మీరు తీసుకోబోయేటటువంటి నిర్ణయాలన్నింటికి కూడా చక్కని సలహాలు, సూచనలు కూడా ఉపయోగపడుతుంటాయి. ఎదుటి వారితో మాట్లాడే సందర్భంలో కాస్త కఠినంగా మాట్లాడకుండా మృదువుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తూ అనుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తి చేయండి. ఇక దూర ప్రయాణాల కోసమై పలు రకాల వాహనాలను సమకూర్చుకునే అవసరాలు ఉన్నాయి. వాహన సంబంధమైనటువంటి పత్రాలు, వాటికి సంబంధమైనటువంటి జాగ్రత్తలు అన్నీ కూడా మీరు తీసుకోవలసిన అవసరం ఉంటుంది. విద్యార్థులకు ఈ వారం పోటీ పరీక్షల్లో పాల్గొనేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి. సాంకేతికత, నైపుణ్యము విశేషంగా మీరు అలవర్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. వివిధ కారణాల చేత ఈ వారం కొంత తలనొప్పి, నేత్ర అలసట, అలాగే వివిధ రూపాల్లో శారీరక సంబంధమైనటువంటి నొప్పులు, ఇతరమైనటువంటి సమస్యలు కొంత ఒత్తిడికి గురి చేస్తుంటాయి. తగినటువంటి నీరును తీసుకోవటం, తగినటువంటి విశ్రాంతిని తీసుకునేటటువంటి ప్రయత్నం కూడా మీరు చేయాలి. అలాగే ఈ వారం చివరలో మీరు నిర్వహిస్తున్నటువంటి వృత్తులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధమైనటువంటి మార్పులు కావచ్చు, వాటి విషయంలో స్వతంత్రమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించాలన్న ఆలోచనకు, స్పష్టమైనటువంటి నిర్ణయాలకు కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మేషరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందేందుకై సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం అనేది చాలా మంచిది. స్వామివారికి సంబంధమైనటువంటి సుబ్రహ్మణ్య అష్టకము కానీ, అలాగే సుబ్రహ్మణ్య స్వామి భుజంగ ప్రయాత స్తోత్రము కానీ పారాయణం చేసుకోవటం ద్వారా విశేష శుభ ఫలితాలు పొందవచ్చు. వృషభ రాశి వారు ఈ వారం వివిధ రూపాల్లో మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా కొంత ఆలస్యమైనప్పటికీ, నిదానంగా చేపడుతూ ఉన్నప్పటికీ ఒక స్థిరమైనటువంటి ఫలితాలు మీరు సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో, మీ అధికారులతో మాట్లాడే సంబంధమైనటువంటి అంశాల్లో వివిధ రకాల అభిప్రాయాలు కూడా మీరు తెలియపరిచేటటువంటి ప్రయత్నం చేస్తారు. వాటన్నింటిని కూడా మీరు జాగ్రత్తగా వివరిస్తూ ఉన్నతాధికారుల యొక్క ఆమోదాన్ని పొందేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే ఈ వారం ఆహార పదార్థాలు కావచ్చు, మీరు తీసుకోబోయేటటువంటి వివిధ రకాల నిర్ణయాలు కావచ్చు, శారీరక సంబంధమైనటువంటి అలంకరణ సంబంధమైనటువంటి అంశాలు కావచ్చు, భూములు, అలాగే గృహ సంబంధమైనటువంటి అంశాల్లో ఈ వారం కొన్ని నూతనమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు ఉండబోతున్నాయి. బ్యాంకు విషయంలో కావచ్చు, కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని కావచ్చు, వాటిని జాగ్రత్తగా కాపాడుకోవటం, దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులలో ఆ యొక్క పొదుపుగా ఉంచుకున్నటువంటి ధనాన్ని ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇటువంటి సందర్భంలో ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు నిర్వహించే సందర్భంలో ఈ వారం ఏమాత్రం కూడా మీరు తొందరపడకుండా నిదానంగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే కుటుంబ అవసరాల కోసం ధనాన్ని ఖర్చు చేస్తుంటారు. ఇంటి అవసరాల కోసమై ఇంటి యొక్క ఏవైతే మరమ్మతులు ఉంటాయో, గృహానికి సంబంధమైనటువంటి వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేసేటటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటికి ధనాన్ని ఉపయోగించవలసిన అవసరాలు ఈ వారం ఏర్పడుతూ ఉంటాయి. అలాగే మీ యొక్క స్నేహితులు వివిధ రూపాల్లో మీకు సహకారం అందించడం ద్వారా
ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభించుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ వారం మీరు చేయబోయేటటువంటి ప్రయాణాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధమైనటువంటి అన్ని జాగ్రత్తలు ముందుగా తీసుకోవాలి. ప్రణాళికలను జాగ్రత్తగా రూపొందించుకోవాలి. ఎక్కడైతే మీరు వసతి గృహంలో ఉండబోతున్నారో వాటికి సంబంధమైనటువంటి అంశాలు, టికెట్లు, ఇతరమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా ముందుగా ఏర్పాటు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఈ వారం ఆరోగ్య విషయాల్లో చూస్తే గొంతు నొప్పితో కొంత ఇబ్బందులు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. జీర్ణక్రియకు సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. చల్లటి పదార్థాలు తీసుకునేటటువంటి ప్రయత్నాన్ని నెమ్మదిగా తగ్గించుకోండి. కాస్త గోరువెచ్చగా ఉండేటటువంటి ఏవైతే ద్రవాలు ఉంటుంటాయో అవి కావచ్చు, వేడి పదార్థాలు తినటం కావచ్చు, ఇటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. కళలు, సంగీత సంబంధమైనటువంటి, సాహిత్య సంబంధమైనటువంటి, సృజనాత్మక రంగాల్లో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు ఈ వారం మీకు ఉపయోగపడుతుంటాయి. వివిధ రూపాల్లో మీరు అనుకునేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఈ వారం శుభ ఫలితాలు పొందేందుకై వృషభ రాశి వారు పద్మావతి అమ్మవారిని ధ్యానించటం, పూజించటం, ఆరాధించటం అనేది మంచిది. అలాగే పద్మావతి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటము, అమ్మవారికి పరమాన్నమును నివేదన చేసుకోవటం ద్వారా వృషభ రాశి వారు శుభ ఫలితాలు పొందవచ్చు. మిథున రాశి వారులకు ఈ వారం సమాచార మార్పిడి వలన ఈ వారం కొన్ని రకాల ప్రధానమైనటువంటి ప్రభావాలు ఏర్పడబోతున్నాయి. జాగ్రత్తగా మీరు మీ యొక్క అభిప్రాయాలను వ్యక్తీకరించే ప్రయత్నం చేయండి. సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. సరి అయినటువంటి సమాచారాలు అందిపుచ్చుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉండాలి. అలాగే కార్యాలయాల్లో మీరు ఏర్పాటు చేయబోయేటటువంటి ఏవైతే సమావేశాలు ఉంటుంటాయో వాటికి అవసరమైనటువంటి తోడ్పాటు, మద్దతు కూడా అన్ని రకాలుగా మీకు లభిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా నిర్ణయాలు తీసుకునేటటువంటి సందర్భంలో ఒకసారి ఆలోచన చేయటం అనేది చాలా మంచిది. ఇక ఇతరమైనటువంటి అంశాల్లో కనుక చూస్తే ఈ వారం ప్రచారము, ప్రసార సంబంధమైనటువంటి మాధ్యమాదుల విషయంలో జాగ్రత్తగా మీ యొక్క స్పందన తెలియచేసేటటువంటి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి విమర్శలు చేయకూడదు. అలాగే మీడియా రంగంలో కావచ్చు, ఆన్లైన్ రంగంలో కావచ్చు, వివిధ అవకాశాలను ఉపయోగించుకుంటూ వాటి ద్వారా ధనాన్ని సంపాదించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీ యొక్క అభిప్రాయాలను జాగ్రత్తగా వ్యక్తీకరించాలి. ఏమాత్రం కూడా తొందరపడి వ్యవహరిస్తే భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే డిజిటల్ చెల్లింపులు ఏవైతే ఉంటుంటాయో వాటికి సంబంధమైనటువంటి అంశాల్లో కావచ్చు, ఖాతాలు, ఇతరమైనటువంటి ముఖ్యమైన పాస్వర్డ్స్ ఏవైతే ఉంటుంటాయో వాటికి సంబంధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా రహస్యంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఒకసారి సరిచూసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేసుకోవటం మంచిది. అలాగే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, వారందరినీ కలుసుకుంటారు. అందరితో కలిసి ఆప్యాయంగా పలు రకాల కుటుంబపరమైనటువంటి బంధువర్గానికి సంబంధించినటువంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఈ వారం మంచి అవకాశాలు ఉంటుంటాయి. తమకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మరింతగా మెరుగుపరుచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అవగాహన చక్కగా పెంపొందించుకోవడం ద్వారా మీ యొక్క ఆలోచనలు మరింతగా బలపడతాయి. కాబట్టి మిమ్మల్ని మీరు నిరూపించుకునేటటువంటి అవకాశం ఈ వారం ఏర్పడబోతుంది. అందుకని ఆయా విషయాల్లో మంచిగా తయారయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక దగ్గరి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సంబంధమైనటువంటి కార్యక్రమాల కోసమే కొన్ని రకాల ఖర్చులు కూడా చేస్తుంటారు. ప్రణాళికలతో కూడినటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ వారం పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. నిద్రను కోరుకుంటుంటారు, విశ్రాంతిని కోరుకుంటుంటారు. వాటికి కూడా మీరు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. కళ్ళకు సంబంధమైనటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా కళ్ళు అలసిపోయేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇక నూతనమైనటువంటి పరిశోధనా రంగంలో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వారందరికీ కూడా ఈ వారం బాగా ఉంటుంది. కొత్త పరిశోధనా సంబంధమైనటువంటి అంశాల్లో మంచిగా ముందడుగు వేయగలుగుతారు. ఇతరులతో మీకున్నటువంటి పరిచయాలను ఉపయోగించుకొని మరింత అభివృద్ధి చెందేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఈ వారం శుభ ఫలితాలు పొందేందుకై మిథున రాశి వారు హయగ్రీవ స్వామి వారిని ఆరాధించటం మంచిది. హయగ్రీవ స్తోత్ర పారాయణ విశేషంగా మీకు మేలు చేస్తుంది.
కర్కాటక రాశి వారు ఈ వారం తాము తీసుకోబోయేటటువంటి నిర్ణయాలన్నీ కూడా ఆచరణాత్మకంగా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం కూడా భావోద్వేగాలతో స్పందించకూడదు, తొందరపడకూడదు. ఇలా మీరు వ్యక్తీకరించేటటువంటి మీ భావాలు ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉండాలి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో నూతనమైనటువంటి బాధ్యతలు చేపట్టవలసిన సందర్భాలు, అవసరాలు ఏర్పడుతుంటాయి. అయితే ప్రారంభ దశలో మీరు ఇతరుల యొక్క సహాయ సహకారాలు తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. వాటిని దశల వారీగా ఆ యొక్క సహకారాన్ని తీసుకుంటూ మీరు అభివృద్ధి చెందుతూ మీ యొక్క ఉద్యోగ సంబంధమైనటువంటి బాధ్యతను కూడా మరింతగా పేరు ప్రఖ్యాతులు తెచ్చేటటువంటి విధంగా మీరు కష్టపడవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. అలాగే ఈ వారం ఆహారము, ఇతరమైనటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ ఆహార విహారాదులు కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఉత్తమమైనటువంటి ఆహారాన్ని తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక వ్యాపార సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో మీరు తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు ఈ వారం బాగా మేలు చేస్తుంటాయి, మెరుగుపడుతుంటాయి కూడా. అలాగే కుటుంబపరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయవలసిన అవసరాలు కూడా ఏర్పడుతుంటాయి. వాటికి సంబంధమైనటువంటి ధనాన్ని ముందుగానే మీరు సేకరించి పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా ఈ వారం శ్రద్ధ చూపించవలసినటువంటి అవసరాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వివిధ సంబంధమైనటువంటి వసతి గృహాల్లో అంటే కిరాయి ఇళ్లల్లో నివసించేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ వారం గృహ సంబంధమైనటువంటి మార్పులు, ఆలోచనలు చేస్తూ ఉంటారు. అద్దె ఇంటి కోసం వేరొక ప్రాంతంలో వెతికేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి ఆస్తులకు సంబంధమైనటువంటి నిర్ణయాల్లో సమాచార లోపాలు లేకుండా వ్యవహరిస్తూ ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలు, అలాగే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువులతో, స్నేహితులతో వివిధ రకాల సంభాషణలు, సమాలోచనలు జరిపేటటువంటి సూచనలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడటం, వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ వారం ఆరోగ్య విషయాల్లో కనుక చూస్తే కొంత జీర్ణశక్తి లోపించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఛాతీ ప్రాంతంలో అంటే గుండెకు సంబంధమైనటువంటి అంశాల్లో కొంత అసౌకర్యంగా ఉండేటటువంటి వివిధ రకాల సూచనలు కనిపిస్తున్నందున కాబట్టి ఈ గుండెకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయాల్లో మరింత జాగ్రత్తలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. భోజనాదులు సమయానికి చేయటం, విశ్రాంతిని తీసుకునేటటువంటి ప్రయత్నం చేయటం అనేది మంచిది. వారాంతంలో కుటుంబపరమైనటువంటి, ఆధ్యాత్మిక పరమైనటువంటి యాత్రలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మానసికమైనటువంటి ప్రశాంతతను కూడా పొందుతుంటారు. ఈ వారం శుభ ఫలితాలు పొందేందుకై కర్కాటక రాశి వారు అన్నపూర్ణ అమ్మవారిని ఆరాధించటము, అన్నపూర్ణ అమ్మవారి అష్టకమును పారాయణం చేయటం అనేది చాలా చాలా మంచిది. సింహరాశి వారు ఈ వారం మీకున్నటువంటి ప్రతిభను వ్యక్తీకరించేటటువంటి అవకాశాలు కలుగుతూ ఉంటాయి. అయితే ఇతరుల యొక్క అభిప్రాయాలను కూడా తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండండి. వారిని కూడా గౌరవిస్తూ ఉండాలి. ఇక నిర్మాణ స్థాయిలో ఏవైతే కార్యక్రమాలు ఉంటుంటాయో నిర్వహణ లోపాలు లేకుండా బాధ్యతగా వాటిని చేపట్టి పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయండి. వివిధ రూపాల్లో ప్రభుత్వాల సంబంధమైనటువంటి అంశాల్లో ఈ వారం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా పన్నుల చెల్లింపుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రచారము, వినోదము, విద్య, నాయకత్వ సంబంధమైనటువంటి అంశాలు కావచ్చు, అలాగే ప్రజా సంబంధమైనటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం మంచి గుర్తింపు, గౌరవాలు కూడా ఏర్పడబోతూ ఉన్నాయి. పదోన్నతులు లేదా వృత్తికి సంబంధమైనటువంటి మార్పులు ఎవరైతే ఆలోచిస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఈ వారం మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మీరు సంపాదించేటటువంటి ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ కూడా పలు రకాల గౌరవాల కోసం, ప్రతిష్టల కోసం ఈ వారం కొంత ఎక్కువగా మీరు ఖర్చులు చేస్తూ ఉంటారు. అటువంటి వాటిల్లో అనవసరమైనవి ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యమైనటువంటి సమావేశాలు, ప్రజలకు సంబంధమైనటువంటి కీలకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటం, ప్రసంగించేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. మీ యొక్క ప్రదర్శన చాలా ప్రశాంతంగా ఉండేందుకు, అలాగే మీరు ఏదైతే చెప్పేటటువంటి మాటలు ఉంటుంటాయో ఎదుటివారికి పూర్తిగా అర్థమయ్యేటటువంటి విధంగా ప్రసంగించేటటువంటి ప్రయత్నం చేయాలి.
ఈ వారం ఈ సింహరాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా శరీరంలో ఉష్ణము పెరగటము, అలసిపోవటము, రక్తపోటుకు సంబంధమైనటువంటి అనారోగ్యాలకంత ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. కాబట్టి సరి అయినటువంటి సమయంలో వైద్యపరమైనటువంటి చక్కని పరీక్షలు చేసుకోవటం, వైద్యుల యొక్క సలహాలు సూచనలు తీసుకోవటం మంచిది. ఇక ఈ వారం మంచి శుభ ఫలితాలు పొందేందుకై సూర్యనారాయణ స్వామి వారిని ఆరాధించాలి. ప్రతిరోజు కూడా సూర్యోదయం వేళలో కాస్త ఆ సూర్యకిరణాలు మీ పైన పడేటటువంటి జాగ్రత్తలు తీసుకోవటము, సూర్య నమస్కారాలు చేసుకోవటము, ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవటం ద్వారా ఉత్తమమైనటువంటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. కన్యారాశి వారు ఈ వారం పలు రకాల చిన్న చిన్న సమస్యలను ముందుగానే గుర్తించి వాటిని సరిచేసుకున్నట్లయితే ఆ చిన్న సమస్యలు పెద్దవిగా మారకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే మీరు పనిచేసేటటువంటి కార్యాలయాల్లో ముఖ్యమైనటువంటి ఒప్పంద పత్రాలు, లెక్కలు, ఇతరమైనటువంటి ఏవైతే పత్రాలు ఉంటాయో వాటికి సంబంధమైనటువంటి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. పొరపాట్లు జరగకుండా మీ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఈ వారం వివిధ రూపాల్లో వైద్య సేవలు, వాటికి సంబంధమైనటువంటి పలు రకాల కార్యక్రమాల గురించి సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నిత్యము కూడా వివిధ రూపాల్లో వివిధ రంగాల్లో పరిశోధనలు చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటుంటారో, ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో నిర్వహించేటటువంటి లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు రావలసినటువంటి పాత బాకీలు ఏవైతే ఉంటాయో వాటిని వసూలు చేసుకునేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అప్పులు తీసుకోవటం, అప్పులు ఇవ్వటం అనేటటువంటి కార్యక్రమాలతో ఈ ఆర్థిక వ్యవహారాలు కొంత చిక్కుముడిగా తయారవుతుంటాయి. వాటిల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఏమాత్రం కూడా అభిప్రాయ భేదాలు రాకుండా మీ యొక్క కార్యక్రమాలను రూపొందించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కనుక వస్తే వాటిని నిర్లక్ష్యం చేయకుండా, వాయిదా వేయకుండా అప్పటికప్పుడే పరిష్కరించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పరిశోధనా రంగంలో విశ్లేషణ చేసేటటువంటి వాళ్ళు, అలాగే సాంకేతిక విషయాల్లో మంచి పురోభివృద్ధిని సాధించుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. సమయపాలన పాటించేటటువంటి ప్రయత్నం చేయాలి. ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాలు, ఇతరమైనటువంటి వాహనాలను కూడా ముందుగానే సరిచూసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇక ఈ వారం ఆరోగ్య విషయాల్లో కనుక చూస్తే చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు కొంత ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి పరిశుభ్రతను పాటించాలి. ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకునేటటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి. వారాంతంలో కొన్ని ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. డిజిటల్ రంగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధమైనటువంటి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం, వాటిని క్రమబద్ధీకరించుకునేటటువంటి ప్రయత్నం చేయటం వలన విశేష శుభ ఫలితాలు పొందవచ్చు. ఈ వారం శుభ ఫలితాలు పొందేందుకై శ్రీ మహావిష్ణువును పూజించటం, ఆరాధించటం మంచిది. అలాగే ధన్వంతరి స్తోత్రమును పారాయణం చేయటం అనేది చక్కని శుభ ఫలితాలను కలుగచేసేటటువంటి పరిహారం. తులారాశి వాళ్లకు ఈ వారం సంబంధ బాంధవ్యాలు చక్కగా బలపడుతూ ఉంటాయి. అనేక విషయాలు మీకు ఈ వారం సానుకూలంగా ఉండబోతున్నాయి. కార్యక్రమాలు, కార్యాలయాల్లో పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నాయి. వాటిని పరిష్కరించుకునేటటువంటి బాధ్యత మీరు తీసుకునేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారం వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధను చూపించే ప్రయత్నం చేస్తుంటారు. ముఖ్యంగా అలంకరణ, వస్త్రాలు, కళలకు సంబంధమైనటువంటి వివిధ రకాల కార్యక్రమాల విషయంలో నిర్ణయాలు తీసుకుంటుంటారు. ప్రజలకు సేవ చేయటం, న్యాయ సంబంధమైనటువంటి సలహాలు ఇచ్చిపుచ్చుకునేటటువంటి ప్రయత్నాలు చేయటం, పలు రకాల ఒప్పందాలు కుదుర్చుకోవటంలో మంచి అభివృద్ధిని సాధించుకుంటారు ఈ వారం. అలాగే భాగస్వామ్య వ్యాపార వ్యవహారాల్లో లాభ నష్టాలు కొంత సమానంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ లాభ నష్టాల విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ మీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి. అలాగే ఇతరులపైన ఆధారపడేటటువంటి కార్యక్రమాలు, పనులు ఎంత త్వరగా మీరు తగ్గించుకుంటే అంత మంచిది. కుటుంబ పరంగా చూస్తే ఈ వారం విద్య, ఉద్యోగము, ఆరోగ్య విషయాల్లో కొంత అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి.
కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు మీకు మేలు చేస్తూ ఉంటాయి. ఇక నూతన పరిచయాలు ఈ వారం భవిష్యత్తుకు ఉపయోగపడేటటువంటి విధంగా ఉంటాయి. ఇతరులతో మీకున్నటువంటి సంబంధాలను జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయండి. దూర ప్రాంత ప్రయాణాలు చేయటం, పలు రకాల సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఈ వారం ఆరోగ్య విషయాల్లో కనుక చూస్తే కొంత నడుము నొప్పితో బాధపడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. శారీరక సంబంధమైనటువంటి అంశాల్లో మీరు తీసుకోబోయేటటువంటి ఆహార పదార్థాల్లో సమతుల్యతను పాటించవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. తగినటువంటి మంచినీరును తీసుకుంటూ మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సృజనాత్మకతతో పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ వారం మేలు చేస్తుంది. మంచి మంచి ఆలోచనలు మీ యొక్క అభివృద్ధికి ఉపయోగపడతాయి. ఈ వారం ఈ తులారాశి వారు శుభ ఫలితాలు పొందేందుకై రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించడం మంచిది. అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటము, రాజరాజేశ్వరి అష్టకమును పారాయణం చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు. వృశ్చిక రాశి వారు ఈ వారం అంతర్గతంగా తాము తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అవకాశాలను చక్కగా ఉపయోగించుకోవటే ప్రయత్నం చేస్తూ ఉండాలి. కార్యక్రమాల్లో ముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో కొన్ని రహస్యంగా ఉంచేటటువంటి ప్రయత్నాలు అవసరమవుతాయి. ముఖ్యంగా ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో ఈ రహస్యాలతో కూడుకున్న పలు రకాల అంశాలను మీరు జాగ్రత్తగా కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయండి. పరిశోధన, భద్రతా సంబంధమైనటువంటి సేవలు, వైద్యంగము, ఇన్సూరెన్స్ సంబంధమైనటువంటి అంశాల్లో ఈ రహస్య సమాచారాలు మీకు ఉపయోగపడుతుంటాయి. మీరు కష్టపడి పని చేయడం ద్వారా అవి మీకు చాలా పేరుని తెచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ వారం కొన్ని అనుకోనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన సంబంధమైనటువంటి ప్రయాణాలు, సౌకర్యాల విషయంలో ఈ వారం కొంత అదనపు మొత్తాన్ని మీరు ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కుటుంబ పరంగా చూస్తే పరిష్కారం కానటువంటి కొన్ని సమస్యలు ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. ఈ వారం వాటిపైన శ్రద్ధ పెడుతూ ఉంటారు. కొన్ని సంబంధమైనటువంటి అంశాల్లో మళ్ళీ వాయిదా పడేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వృత్తి సంబంధమైనటువంటి అంశాల్లో ఈ వారం మార్పులు చేర్పులను కోరుకుంటూ ఉంటారు. జాగ్రత్తగా వాటిల్లో నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఎన్నో రోజులుగా పనిచేస్తున్నటువంటి పలు రకాల బాధ్యతల నుండి విశ్రాంతి తీసుకోవటం, రాజీనామా చేసేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. ప్రయాణపరమైనటువంటి అంశంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రాత్రివేళ ప్రయాణాలు చేసేటటువంటి వాళ్ళు అత్యంత జాగ్రత్తగా గమ్యస్థానానికి చేరుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ వారం వివిధ రకాల ఒత్తిళ్లు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయాలు చూస్తే ఈ వారం ఒత్తిడితో అనేక రకములైనటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి పనులు ముందుగానే సరిచూసుకోవటం, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించటము, ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవటం, వాటిని పూర్తి అయ్యేంత వరకు కూడా వాటిపైన శ్రద్ధతో బాధ్యతగా వ్యవహరించడం ద్వారా ఈ వారం ఉత్తమమైనటువంటి ఆరోగ్యాలు మీరు కాపాడుకోగలుగుతారు. లేకపోయినట్లయితే ఒత్తిడి అనేటటువంటి అనారోగ్యం ఈ వారం చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ముఖ్యంగా ఈ వారం చాలా కీలకమైనటువంటి అంశాలు చేపట్టే సందర్భంలో కాసేపు ముందుగానే ధ్యానం చేసుకోవటం, నిశ్శబ్దంగా మీరు ఒక ప్రదేశంలో కూర్చొని నిర్ణయాలు తీసుకోవటం, ఆధ్యాత్మికమైనటువంటి మానసిక ప్రశాంతతను పెంచుకుంటూ మీ కార్యక్రమాలు పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ వారం శుభ ఫలితాలను పొందేందుకై పరమేశ్వరుని ఆరాధించటము, అలాగే పరమేశ్వరునికి అర్చన నిర్వహించటము, శివ పంచాక్షరి జపం చేసుకోవటం అనేది చాలా మీకు ఉపయోగపడుతుంది. ధనుస్సు రాశి వారు ఈ వారం దూర ప్రాంత ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్య, విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలు, అలాగే కొన్ని నూతనమైనటువంటి అనుభవాలకు సంబంధించినటువంటి సందర్భాలు ఈ వారం ఉండబోతున్నాయి. ఉద్యోగంలో నూతనమైనటువంటి బాధ్యతలు స్వీకరించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ నైపుణ్యాలను చూపించటం, ప్రదర్శించడానికి ఈ వారం చాలా ఉపయోగపడుతుంది. అలాగే ప్రయాణ సంబంధమైనటువంటి సేవలు ఈ వారం మీకు చాలా అవసరమవుతుంటాయి. పలు రకాల విద్యా సంస్థలు వాటిల్లో పాల్గొనడం, ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి సలహాలు సూచనలు తీసుకోవటం, అంతర్జాతీయ స్థాయిలో
మీ యొక్క కార్యక్రమాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు, కార్యాలయాలకు లేదా వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మీరు ఏదైతే చెల్లించవలసినటువంటి ధనం ఉంటుందో ఆన్లైన్ ద్వారా ఈ లావాదేవీలు నిర్వహించేటటువంటి సందర్భంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఆన్లైన్ చెల్లింపులు చెల్లించకూడదు. పిల్లల యొక్క ఆరోగ్యాలు, వారి యొక్క భవిష్యత్తు ప్రణాళికల విషయంలో ఈ వారం కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాలు మేలు చేస్తూ ఉంటాయి. విద్యార్థులు చక్కగా కష్టపడతారు. పరీక్ష రాసేటటువంటి విధానంలో నూతనమైనటువంటి పద్ధతులను అవలంబిస్తూ చక్కగా పరీక్షకు సిద్ధమయ్యి అద్భుతమైనటువంటి మంచి ఉత్తీర్ణతను సాధించుకుంటారు. సుదూరమైనటువంటి ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటటువంటి సందర్భంలో గుర్తింపు పత్రాలు, గుర్తింపు కార్డ్స్ ఏవైతే ఉంటాయో ఐడెంటిటీ కార్డ్స్, వాటన్నింటినీ కూడా జాగ్రత్తగా మీరు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ప్రయాణ సంబంధమైనటువంటి అంశాల్లో వివిధ రకాల ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ వారం పని ఒత్తిడి పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శారీరక సంబంధమైనటువంటి కండరాల నొప్పులు కొంత ఒత్తిడికి గురి చేస్తుంటాయి, ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వారాంతంలో మీరు చేయబోయేటటువంటి పలు రకాల కార్యక్రమాల విషయంలో పెద్దవారి యొక్క సలహాలు, సూచనలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. ఈ వారం శుభ ఫలితాలు పొందేందుకై ఈ ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయండి. స్వామివారికి గన్నేరు పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించటము, సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయటం, అలాగే దైనందిన జీవితంలో మంచి క్రమశిక్షణను అలవర్చుకోవటము, నిత్యము కూడా ధ్యానము, వ్యాయామాలు చేస్తూ మీ ఆరోగ్యాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. మకర రాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ఈ పెరిగినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఉన్నతాధికారులు మీకు ఏర్పాటు చేసినటువంటి పలు రకాల ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉంటాయో వారు నిర్దేశించినటువంటి సమయానికంటే ముందుగానే పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా వారి యొక్క నమ్మకాన్ని మీరు చూరగనగలుగుతారు. చక్కని అవకాశాలు మీకు భవిష్యత్తులో మళ్ళీ వస్తూ ఉంటాయి. అలాగే నిర్మాణము, ఇంజనీరింగ్ రంగాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, వివిధ రూపాల్లో ప్రాజెక్టులు, పరిపాలనా సంబంధమైనటువంటి అంశాల్లో ఈ వారం అందరికీ కూడా ప్రయోజనకరంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఒప్పందాలను జాగ్రత్తగా సమీక్షలు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే మీ వ్యక్తిగత లేదా వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ఎవరైతే ధనాన్ని అప్పుగా తెచ్చుకుంటుంటారో, లోన్ల ద్వారా ధనాన్ని తెచ్చుకునేటువంటి వారు ఉంటుంటారో వారందరూ కూడా వడ్డీలు చెల్లించేటటువంటి సందర్భం ఏదైతే ఉంటుందో వాటిని సక్రమంగా చెల్లించేటటువంటి ప్రయత్నం చేయండి. విధి నియమాలను జాగ్రత్తగా పాటించడం ద్వారా మీరు మంచి నమ్మకాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి బాధ్యతలు ఈ వారం కొన్ని ఒత్తిడికి గురి చేస్తుంటాయి. వాటిని కూడా జాగ్రత్తగా ప్రణాళికలతో పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయండి. వివిధ రూపాల్లో వివిధ కారణాల చేత కొన్ని రకాల వస్తువులను మీరు కోల్పోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి కీలకమైన ముఖ్యమైనటువంటి వస్తువుల విషయంలో ఈ వారం చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. గృహ సంబంధమైనటువంటి నిర్మాణాలు, వ్యక్తిగతమైనటువంటి సమస్యలకు ఈ వారం చక్కని పరిష్కారాలు కూడా లభిస్తూ ఉంటాయి. ప్రయాణాలు చేసేటటువంటి సందర్భంలో ఆ పనులకు సంబంధించినటువంటి అవగాహన చక్కగా మీరు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. సమయాన్ని వృధా చేసుకోకూడదు. ముఖ్యమైన విలువైనటువంటి సమయాన్ని జాగ్రత్తగా పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ వారం ఆరోగ్య విషయాల్లో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎముకలకు సంబంధించినటువంటి నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు కూడా ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చొని పని చేయటం ద్వారా ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. కాబట్టి మధ్య మధ్యలో కొంత విశ్రాంతిని తీసుకుంటూ లేచి నిలబడటం, కూర్చోవడం ద్వారా ఈ రకమైనటువంటి నొప్పులను మీరు అధిగమించేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఇక వృత్తి, ఉద్యోగము, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో నూతనమైనటువంటి బాధ్యతలు మీరు స్వీకరించే ముందు, చేపట్టే ముందు భవిష్యత్తు యొక్క ఫలితాలను స్పష్టంగా అంచనా వేసుకొని మీరు ఆ బాధ్యతలు చేపట్టండి. శుభ ఫలితాలు పొందవచ్చు.
ఈ వారం ఈ యొక్క మకర రాశి వారిలో శుభ ఫలితాలను పొందేందుకై విశేషమైనటువంటి లక్ష్మీ నృసింహస్వామి వారిని ఆరాధించడం మంచిది. స్వామివారికి సంబంధమైనటువంటి కరావలంబ స్తోత్రమును పారాయణ చేయడం ద్వారా విశేష శుభ ఫలితాలు పొందవచ్చు. కుంభరాశి వారు ఈ వారం నూతనమైనటువంటి ఆలోచనలు, నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. సాంకేతికంగా మీకున్నటువంటి అవకాశాలను, మీ యొక్క పరిధిని విస్తరింపచేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. కార్యక్రమాలు, కార్యాలయాల్లో మీకున్నటువంటి పనులు కీలకమవుతూ ఉంటాయి. కాబట్టి టీం వర్క్తో ఈ వారం పనులు చేస్తూ ఉంటారు. ఒంటరిగా మీరు ప్రయత్నాలు చేయటం కంటే ఇతరుల యొక్క సలహాలు, ఇతరుల యొక్క సహకారాన్ని తీసుకొని కనుక మీరు మీ యొక్క ఉద్యోగ కార్యక్రమాలు ప్రారంభించినట్లయితే విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు. అలాగే సమాచారము, సాంకేతిక రంగాలు, ఆన్లైన్ వ్యవస్థలు, వాటికి సంబంధమైనటువంటి సేవలు, పరిశోధనా రంగంలో చాలా జాగ్రత్తగా ఉంటుండాలి. అంతేకాకుండా వీటితో కలిపి సామాజిక సేవా కార్యక్రమాల్లో నూతనమైనటువంటి తరహాలో మంచి మంచి వ్యాపారాలు ప్రారంభించుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడుల విషయాల్లో అనవసరమైనటువంటి ప్రయత్నాలకు, అనవసరమైనటువంటి నిర్ణయాలకు తీసుకోకూడదు, ఆకర్షితులు కాకూడదు. ఎందుకంటే సమయం అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే పెట్టుబడుల విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. స్నేహితుల ద్వారా ఈ వారం ముఖ్యమైనటువంటి విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. వాటికి సంబంధమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. స్నేహ సంబంధమైనటువంటి పరిచయాలను ఉపయోగించుకొని పలు రకాల వివిధ రకాల ఒప్పందాలు కూడా కుదుర్చుకునేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకుంటారు. అలాగే విమాన ప్రయాణాలు, రైలు ప్రయాణాలు చేసేటటువంటి వారందరూ కూడా ఖచ్చితమైనటువంటి సమయ పాలన పాటించేటటువంటి ప్రయత్నం చేయండి. ఆలస్యాలు ఒత్తిడికి, ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ఇక ఈ వారం ఆరోగ్య విషయాల్లో కనుక మనం జాగ్రత్తలు ఆలోచన చేసినట్లయితే ఈ కుంభరాశి వాళ్ళు రక్త ప్రసరణకు సంబంధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. త్వరగా అలసిపోతూ ఉంటారు. శారీరకమైనటువంటి అలసట ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నిద్రలేమి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి తగినటువంటి విశ్రాంతిని తీసుకుంటూ ఉండటం మంచిది. ఈ యొక్క రక్త ప్రసరణకు సంబంధమైనటువంటి ఆరోగ్యాలు, ఆహార పదార్థాల విషయంలో ఆలస్యం చేయకుండా త్వరితగతిన ఆయా నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఇతరమైనటువంటి అంశాల్లో కనుక చూస్తే ఈ వారం సాంకేతిక పరమైనటువంటి పలు రకాల వస్తువులను కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అవసరానికి తగినటువంటి ఖర్చులు చేయండి. అనవసరమైనటువంటి నివారణ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మార్కెట్ రంగాలను చూస్తూ ఆకర్షితులు అవుతూ అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి ఒత్తిళ్లు పెంచుకోకూడదు. ఈ వారం ఈ కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై సుదర్శన స్వామి వారిని పూజించటం మంచిది. సుదర్శన అష్టకమును పారాయణం చేయటము, అలాగే విశేషమైనటువంటి శ్రీకృష్ణుని యొక్క ఆరాధన చేయటము, తులసీ దళములతో శ్రీకృష్ణుని పూజించడం, అర్చించడం అనేది చాలా మంచిది. మీనరాశి వాళ్లకు ఈ వారం తమ యొక్క అంతరంగంలో అంటే లోపల ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉంటాయో, అనుమానాలు ఏవైతే ఉంటాయో, సందేహాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో స్పష్టత కోసం ఎదురు చూస్తూ ఉంటారు. భావోద్వేగాల కంటే వాస్తవాలపైనే ఎక్కువగా మీరు ఆధారపడేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఉద్యోగ వ్యవహారాల్లో ఉన్నతాధికారులు మీకు అప్పచెప్పినటువంటి బాధ్యతలు ఏవైతే ఉంటాయో వాటిని చాలా క్రమశిక్షణతో పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయడం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు మీరు సాధించుకోవచ్చు. వైద్య సేవలు, అలాగే కళలు, ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాల్లో ఈ వారం పలు రకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇతరులకు ఉపయోగపడేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఆదాయ మార్గాలు బాగా ఉంటాయి. అయినప్పటికీ కూడా కుటుంబ అవసరాలు పెరుగుతుంటాయి. ప్రయాణాల కారణంగా అదనపు ఖర్చులు పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. దూర ప్రాంతాల ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతోటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు, సమాచారాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులకు మీ యొక్క అవసరాలు, మీ యొక్క సలహాలు, సూచనలు ఉపయోగపడుతూ ఉంటాయి. విద్యార్థులకు ఈ వారం చక్కగా ఉంటుంది. జ్ఞాపక శక్తిని మరింతగా పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి వ్యాపకాలు, కార్యక్రమాలు తగ్గించుకోవడం ద్వారా మీ యొక్క భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇక ఈ వారం జల సంబంధమైనటువంటి ప్రయాణాలు చేసేటప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణ సంబంధమైనటువంటి అంశాల్లో భద్రతకు సంబంధమైనటువంటి పలు రకాల నియమాలను
జాగ్రత్తగా పాటించేటటువంటి ప్రయత్నం చేయండి. కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాలు, ప్రయాణాలు, ప్రణాళికలు చివరి నిమిషంలో వాయిదా పడేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటాయి. జాగ్రత్తగా ఉంటూ మీ కార్యక్రమాలను పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ఈ వారం ఆధ్యాత్మికంగా మంచి స్థితికి రాగలుగుతూ ఉంటారు. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక ఆరోగ్య విషయాల్లో కనుక చూస్తే ఈ వారం పాదాలకు సంబంధమైనటువంటి నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే ఎక్కువగా విశ్రాంతిని కోరుకుంటూ ఉంటారు. శరీరం యొక్క సమతుల్యతను కాపాడుకుంటూ మానసికమైనటువంటి ఒత్తిడిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేయటం అనేది ఈ వారం చాలా చాలా అవసరము. ఇక ఈ వారం మీనరాశి వారు శుభ ఫలితాలు పొందేందుకై ఈ వారం భువనేశ్వరి అమ్మవారిని పూజించడం, ఆరాధించడం మంచిది. మహాలక్ష్మి అమ్మవారికి అర్చించడము, కుంకుమ పూజను నిర్వహించడము, తామర పుష్పాలతో అర్చన నిర్వహించడము, అమ్మవారికి చక్కగా చక్కెర పొంగలు నివేదించడం లేదా ఆవు పాలను నివేదించడం ద్వారా మీరు అనుకునేటటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేసేందుకు మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన, భువనేశ్వరి అమ్మవారి స్తోత్రపారాయణం మీకు ఉపయోగపడుతుంది. ఇవి ఈ వారం వార ఫలము. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాల కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.